విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. చైర్మన్ అశోక్ గజపతి రాజుతో పాటు 17 మంది ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యుల చేత ప్రమాణాన్ని ఈవో వెంకట్రావు చేయించారు. అనంతరం చైర్మన్ అశోక్ గజపతి రాజు వర్చువల్లో మాట్లాడుతూ ఈ స్వామివారి సభ్యులుగా ప్రమాణం చేసిన వారంతా చట్టానికి లోబడి తమ కర్తవ్యాలను నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్దిపై పాటుపడాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో ఇక్కడ ఈవోగా పనిచేసిన వ్యక్తి నన్ను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ ని కలవడానికి ఈవోకి 2 నెలలు పట్టిందని అన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వ్యవహరించారు. చైర్మన్ అశోక్ గజపతిరాజు. గంటా పంచకర్ల కామెంట్స్. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న దేవాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యులుగా రావడం మీరంతా పూర్వజన్మ సుకృతంగా భావించాలని అన్నారు. భక్తులకు కావలసిన సౌకర్యాలపై దృష్టి పెట్టాలని కోరారు. భగవంతునికి భక్తులకు మధ్య అనుసంధానంగా వ్యవహరించాలని అన్నారు. అలాగే ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వివిధ ప్రాంతాలను చూపించిన సోదరులు, సోదరిమణులు, అలాగే సోదరు సభ్యులు కనకల రమేష్ బాబు గారు, అలాగే మరో సభ్యులు రవి కుమార్ గారు, మన తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు సోదరులు ప్రకాష్ గారు, అధికారులు, మన అధికారులు, ప్రత్యేకంగా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలలకు కూడా విజయంగా వేలాది మంది భక్తులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎవరైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారో సభ్యులుగా వాళ్ళందరికీ కూడా పెద్దలు అశోక్ గజపతిరాజు గారు చెప్పినట్టుగా మనస, వాచ, కర్మణ ఏదైతే మీరు ప్రమాణం చేశారో అవన్నీ కూడా చూసా తప్పకుండా నెరవేర్చాలని కోరుకుంటూ మిగతా అన్ని పదవులకి ఈ దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల సభ్యుడిగా ఉండేదానికి తేడా మీ అందరూ కూడా గమనించాలి. ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో లేకపోతే ఎక్కువ పదవి అంటే అది ఒక హోదా. కానీ ఇక్కడ మీరు ఎవరు కూడా దీన్ని ఒక హోదాలాగా కాకుండా ఒక బాధ్యతగా మీరు అందరూ భావించాలి. ఎందుకంటే ఏదైతే పనులు ఉన్నాయి కానీ దేవుడి దగ్గర ఉండి దేవుడి కోసం వస్తే భక్తులకి సేవ చేసే అవకాశాలు లభించినది. అది ఒక రకంగా చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం. మరి అటువంటి అదృష్టం మీరందరూ కూడా వచ్చింది. సింహాచలం దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మనకున్న అతి పెద్ద దేవాలయాల్లో సింహాచలం కూడా ఒకటి. అటువంటి సింహాచలానికి ఈ రోజు మీరు సభ్యులుగా నిబంధన కావడం, అంతేకాదు మీరు అందరూ గమనించారు. ఇప్పుడే పాపట్ల కలిసింది చిత్తూరు కుమ్మూరు నుంచి, అలాగే మా ఎమ్మెల్యే కోటేశ్వరరావు వచ్చారు. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా సింహాచలం అంటే ఏదో మనం ఉత్తరాంధ్ర లేదు తూర్పుగోదావరి జిల్లా వరకు మనం ఎప్పుడు సభ్యులుగా ఉండేవాళ్ళం. ఈసారి ఈ సింహాచలం దేవస్థానం యొక్క ప్రాధాన్యత దీని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, మరి అన్ని ప్రాంతాల నుంచి కూడా దీంట్లో సభ్యులుగా నియమించడం జరిగింది. మరి గతంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని మన లోటుపాట్లు అవన్నీ చూద్దాం. ఎట్లాగో మనకి అనుభవంగా పెద్దలు అడ్డం ఆయన నాయకత్వంలో మరి ధర్మకర్తల మండలి మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ హయాంలో సింహాచలం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. వాళ్ళందరూ కూడా సంతోషాలు కాబట్టి దర్శనాలు చేస్తున్నారు, తాను ఆస్తులు తీసుకున్నారని చెప్పి అందరూ భావించే విధంగా మీరందరూ పనిచేయాలని కూడా స్థానిక శాసనసభ్యులుగా కోరుకుంటూ మనకి ప్రధానంగా 2 ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి గంధమోత్సవం, 2 గిరి ప్రదక్షిణ. ఇవి కాకుండా మనకి అప్పుడప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి. కానీ మేజర్ ఛాలెంజ్ ఇవి ఉండే అంటే లక్షలాది మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. కాబట్టి అటువంటి ఈవెంట్స్ అప్పుడు అధికారులు ఉన్నారు. మనకి చాలా రోజుల తర్వాత ఒక అల్టర్నేటివ్ ఈవో కూడా ఇచ్చారు. అలాగే ధర్మకర్తల మండలి కూడా దీంట్లో సహకారం అందించి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అయ్యే విధంగా చేయాలని చెప్పని కోరుకుంటూ ఆ సింహాద్రి అప్పన్న ఆశిస్తున్న అందరి ప్రజలు కూడా ఉండాలి. ప్రత్యేకించి ప్రాంతం అంతా కూడా సర్వేని అభివృద్ధి చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానవ పుత్రిక విశాఖపట్నం అంటే అటువంటి విశాఖపట్నంలో మహా సింహాసనంలో
ఈ సింహాద్రి అప్పన్న పూర్తిగా మీరు అందరూ రంగంలోకి ఉండటం మీ పూర్వజన్మ సుకృతంగా భావించండి. దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఆ పనులకు వదిలించే విధంగా మీరు అందరూ కూడా ఏదైతే ప్రమాణం చేశారో దానికి అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పూజలు అశోక్ గారికి ఈ రోజు సమావేశం చేసిన సభ్యులందరికీ మరి ముఖ్యంగా స్థానిక శాసన సభ్యులు మా అన్న గంటా శ్రీనివాసరావు గారికి, మరొక శాసన సభ్యురాలు పౌల లలితకుమార్ గారికి, నగరాధ్యక్షులు పట్టాభి గారికి, కోటేశ్వర గారికి, ఈఓ గారికి, ప్రధాన పూజారు గారికి, మీరందరూ ప్రమాణానికి ఇచ్చేసిన మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యులు, మీ అభిమానులు, దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు అశోక్ గజపతిరాజు గారు ఈ టెంపుల్ విషయంలో ఎక్కడా రాజీ పడుతుంది. ఈ టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఈ టెంపుల్ అభివృద్ధి విషయంలో కానీ రాజీ లేకుండా కొన్ని తరాల ముందు వాళ్ళు ప్రచురించిన ఆస్తులు కానీ అప్పటికి కూడా ఈ టెంపుల్లో ఏ ఇబ్బంది లేకుండా ఏదో ఈ టెంపుల్కి మా కుటుంబం చేసినట్టు అనవాటిగా వస్తున్నదాన్ని భద్రతగా భావించకుండా ఒక సందీప్ ఒక సేవకానికి వారు ఏదైతే చేస్తా ఉన్నారో వారికి కూడా మీరు ఆలోచనగా తీసుకుని పనిచేయడానికి పనిచేయాలని చెప్పి నేను మనం వినయపూర్వకంగా మనం కోరుకుంటా ఉన్నా. అలాగే పెద్ద గంటా శ్రీనివాసరావు గారు చేశారు. చాలా పర్వతానికి హోదా కానీ ఇది ఒక పని. ఆ సింహాద్రి అప్పన్న స్వామిని కలెక్ట్ చేసిన ఒక మంచి అవకాశం. ఆ భగవంతుడికి ప్రజలకి కలెక్ట్ చేసుకునే అదృష్టం కానీ భాగ్యం కానీ చాలా మందికి రాదు. అది ఈ రాష్ట్రంలో మీ ప్రత్యేకంగా వచ్చింది అంటే అది మీ పూర్వజన్మ సుకృతం, మీ కుటుంబం చేసుకున్న పుణ్యం. దాన్ని సక్రమమైన మార్గంలో వాడండి. ఎక్కడ కూడా ఇది పదవుగా మీరు మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.